100 రోజుల పాలనకు ఓటు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచారాస్త్రం ఇదే. తుక్కుగూడ నుంచే ఎన్నికల శంకరావు ఏప్రిల్ తొలి వారంలో భారీ బహిరంగ సభ. రాహుల్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం. తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు. పథకాలను చూసి ఓటేయాలని కోరనున్న పార్టీ. కాంగ్రెస్ లో తరం మారుతోంది. రేవంత్ రెడ్డి ఉదాహరణ అని చెప్పి జయరాం రమేష్. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న ఉత్సాహం 100 రోజుల పాలనతో ప్రభుత్వం ప్రజల్లో నెలకొన్న సానుకూలత. నీ వాస్తవానికి కూడా ఇది ఒకసారి ప్రజలను అడుగుదాం. 100 రోజుల పాలన ఎలా అనిపించింది? ఒక చిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్న దొరుకుతుంది కదా మనకు, అంతే కదా. 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? వస్తుందా ఇది పక్క? ఇప్పటిదాకా వచ్చిందా? 100 రోజుల పరిపాలన పట్ల నాకు తెలిసి మెజారిటీ ప్రజలు సానుకూలంగా ఉన్నారు ఇప్పటికైతే. ఎందుకంటే వాళ్ళు అసలు పరిపాలన విషయంలో పెద్దగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా సరే కొత్తగా పథకాలు ప్రారంభించారు, కొత్తగా ఏదో చేసారు అనడానికి లేదు కంటే ఈ 100 రోజుల్లో సక్సెస్ఫుల్ ఏంటంటే కేసీఆర్ అనే ఫ్యామిలీ ఏం దోసుక తిన్నది, ఎట్లా దోసుక తిన్నది, ఏ రంగాలను ఎంత ఎన్ని కుంభకోణాలు జరిగిన విషయంలో మాత్రం ఒక 50% తెలంగాణ సమాజం ముందు అయితే ఉంచగలిగింది. ఇంకొక 50% బయటికి రావాల్సింది. 50% అయితే వచ్చిందని అనుకుంటున్నా. సో ఆ విషయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సరే క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇంకా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకోవడం, 6 గ్యారెంటీల అమలు. 6 గ్యారెంటీల్లో కూడా ఎప్పుడు పబ్లిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఇస్తారంటే ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, పెన్షన్ల పెంపు కానీ, సో ఇలాంటి పథకాలు గ్రామాల్లో ప్రారంభమైనప్పుడు అది పబ్లిక్ దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏందనేది క్లారిటీ వస్తుంది. సో గవర్నమెంట్ జీవోలు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రారంభం కాలేదు. సరే బస్సులలో ఉచిత ప్రయాణం కానీ, తర్వాత మహిళలకు సంబంధించి ఏదో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పైన మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఎందుకంటే మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఈ లైక్ బటన్ ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. పోల్ కాదు, పోల్ చూడు ఒకసారి. 100 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? బాగుంది, బాగలేదు? రైట్. 100% మంది బాగుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. 21% మంది బాగాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. సో 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల మెజారిటీ ప్రజలు 100కి దాదాపు 80% మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారు.